సన్నధాన్యం ఈవేలం కుమ్మక్కుపై విజిలెన్స్ పంజా పలు జిల్లాల్లో రైసు మిల్లులపై దాడులు. సన్నధాన్యం ఈవేలం కుమ్మక్కు దందాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఏకకాలంలో వరంగల్, మహబూబాబాద్, మెదక్, కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో రైసు మిల్లులపై అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. స్టాక్ వివరాలు గణించడంతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకుని గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. గత ఖరీఫ్ సీజన్లో కేంద్రం అనుమతించిన దానికంటే ఎక్కువగా కొనుగోలు చేయాల్సి ఉండటంతో పౌర సరఫరా శాఖ వద్ద దాదాపు 12 లక్షల టన్నుల ధాన్యం మిగిలి ఏర్పడింది. దీన్ని బహిరంగ మార్కెట్లో అమ్మే క్రమంలో భాగంగా 5 లక్షల టన్నులను 11 లాట్లుగా విభజించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. టన్నుకు కనీస మద్దతు ధర 34,050గా నిర్ణయించగా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 27,000 మాత్రమే ఇక్కడ కోట్ చేశారు. మిగతా లాట్లలో కొన్నింటికి అంతకంటే తక్కువ కోట్ చేయగా మిగిలినటికి అసలు టెండర్లే దాఖలు కాలేదు. దాంతో పౌర సరఫరా శాఖ వేలం ప్రక్రియను అయితే నిలిపేసింది. సో ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా అయితే మీకు చూస్తున్నారన్నమాట. సో ఏదేమైనా మొత్తంగా ఎవరైతే కొమ్మక్కారో వారికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగే విధంగా ఉండకూడదని చూస్తున్నారు. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్